హాయ్ అండి, అందరికీ నమస్తే. ఓఎన్జీసీ ఆయిల్ న్యాచురల్ గ్యాస్ కార్పొరేషన్ మనందరికీ తెలిసిందే కదండి. ఈ ఓఎన్జీసీ ఫౌండేషన్ సంస్థ అనేది ప్రతి సంవత్సరం కూడా స్టూడెంట్స్కి స్కాలర్షిప్ అయితే ఇస్తున్నారు. అందులో భాగంగానే ఈ అకాడమిక్ ఇయర్ కూడా 2024-25 అకాడమిక్ ఇయర్ సంబంధించి కూడా స్కాలర్షిప్ ఇవ్వడానికి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది. మరి ఈ స్కాలర్షిప్ అనేది ఏ క్లాసెస్ వాళ్ళకి ఇస్తున్నారు, ఎంత ఇస్తున్నారు, ఎలా అప్లై చేసుకోవాలి, ఎలాంటి డాక్యుమెంట్స్ మనకు అవసరం ఉంటుంది, లాస్ట్ డేట్ ఏంటి అనేది డీటెయిల్గా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తానమాట. వీడియోకి ఒక లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మేజర్గా ఓఎన్జీసీ ఫౌండేషన్ వాళ్ళు ఇక్కడ చూసుకోవచ్చు మీరు, టోటల్గా ఇండియా వైజ్గా మనకు 2000 మందిని అయితే ఈ స్కాలర్షిప్స్కి సెలెక్ట్ చేసుకోవడం జరుగుతుంది. అందులో ఎస్సీ కావచ్చు, ఎస్టీ కావచ్చు, ఓబీసీ కావచ్చు, జనరల్ కావచ్చు, ఈడబ్ల్యూఎస్ సంబంధించినటువంటి స్టూడెంట్స్ అందరినీ కూడా 2000 మందికి గాను సంవత్సరానికి 48,000 రూపాయలు స్కాలర్షిప్ అయితే వాళ్ళు ఇస్తారు. అందులో కూడా 50% ఆఫ్ స్కాలర్షిప్స్ ఏవైతే ఉన్నాయో ఈ 2000 మందిలో ఒక 1000 స్కాలర్షిప్స్ ఏవైతే ఉన్నాయో ఆ 1000 స్కాలర్షిప్స్ గర్ల్స్ స్టూడెంట్స్కి రిజర్వ్ కూడా చేయడం అయితే జరిగింది. కాబట్టి ఎవరైతే గర్ల్స్ ఉన్నారో ఈ క్వాలిఫికేషన్ నుండి ఇప్పుడు నేను చెప్తాను కదా, ఆ క్వాలిఫికేషన్ కానీ మీకు ఉన్నట్టయితే ఖచ్చితంగా ఇలాంటి గోల్డెన్ ఛాన్స్ని మిస్ చేసుకోవద్దు. మీకు 48,000 రూపాయలు డైరెక్ట్గా మీ యొక్క బ్యాంక్ అకౌంట్లోకి క్రెడిట్ అయితే అవుతాయి. ఎలాంటి ఎంట్రన్స్ ఎగ్జామ్ కూడా కండక్ట్ చేయరు. మెరిట్ బేస్డ్ స్కాలర్షిప్ అనమాట ఇది. ఒకసారి డీటెయిల్గా ఈ స్కాలర్షిప్ యొక్క ఎలిజిబిలిటీ ఏంటి, ఏ కోర్స్ వాళ్ళకు ఈ స్కాలర్షిప్ ఇస్తారని కానీ చూసినట్టయితే ఇక్కడ చూసుకోవచ్చు. ఫర్ స్టూడెంట్ పర్సింగ్ ప్రొఫెషనల్ కోర్సెస్ ఇన్ ఇంజనీరింగ్, ఎంబీబీఎస్ అండ్ మాస్టర్ డిగ్రీ కోర్సెస్ మేనేజ్మెంట్, జియాలజీ అండ్ జియోఫిజిక్స్ అన్నారు. అంటే ఎవరైతే ఇంజనీరింగ్ చేస్తున్నారో, ఎవరైతే ఎంబీబీఎస్ చదువుతున్నారో, అలాగే మన పీజీ కోర్సులో ఎవరైతే మేనేజ్మెంట్, జియాలజీ అండ్ జియోఫిజిక్స్ చదువుతారో ఈ కోర్స్ వాళ్ళకు మాత్రమే ఫర్ ఇయర్ 48,000 2,000 మెంబర్స్ గాను వాళ్ళు స్కాలర్షిప్స్ ఇవ్వడానికి రెడీగా ఉన్నారు. ఆన్లైన్లో కూడా అప్లికేషన్ కూడా తీసుకుంటున్నారు. ఇప్పటికే అప్లికేషన్ కూడా స్టార్ట్ అయితే అయిపోయింది. మరి ఎలిజిబిలిటీ క్రైటీరియా కానీ చూస్తే అకాడమిక్ ఇయర్లో మీరు ఫస్ట్ ఇయర్ చదువుతూ ఉండాలి. నెక్స్ట్ అలాగే మీరు ఎంబీబీఎస్ చదువుతున్నా లేదా ఇంజనీరింగ్ చదువుతున్నా మీరు ఇంటర్మీడియట్ పాస్ అయ్యి మీరు ఎంట్రన్స్ రాసి మీరు ఎంబీబీఎస్ కానీ లేదా ఇంజనీరింగ్ కానీ జాయిన్ అయి ఉంటారు కదా, మరి మీ యొక్క ఇంటర్మీడియట్లో మీకు ఖచ్చితంగా 60% స్కోర్ అనేది వచ్చి ఉండాలని చెప్తున్నారు. అలాగే స్కాలర్షిప్ ఈజ్ అడ్మిజబుల్ ఫర్ ఫుల్ టైం రెగ్యులర్ కోర్సెస్ అన్నారు. ఎవరైతే ఇప్పుడు పార్ట్ టైం డిస్టెన్స్ ఎడ్యుకేషన్ ఈ విధంగా చదువుతుంటారు కదా, అలాంటి వాళ్ళకైతే రాదు. రెగ్యులర్ కోర్స్ ఎవరైతే చదువుతున్నారో అలాంటి వాళ్ళకి మాత్రమే స్కాలర్షిప్ ఇస్తాము అని వాళ్ళు క్లియర్గా ఇక్కడ ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తున్నారు. అంతేకాకుండా ఇక్కడ ఫ్యామిలీ ఇన్కమ్ కూడా వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరిగింది. ఇక్కడ చూసుకోవచ్చు మీరు, ఫ్యామిలీ ఇన్కమ్ కానీ చూసుకున్నట్టయితే 4.5 lakhs అనేది వాళ్ళు చెప్పడం జరిగింది. ఎస్సీ ఎస్టీకి సంబంధించి, అలాగే ఓబీసీ, జనరల్, ఈడబ్ల్యూఎస్కి సంబంధించి వాళ్ళు 2 lakhs చెప్పడం అయితే జరిగింది. మేజర్గా ఎస్సీ ఎస్టీకి అయితే 4.5 lakhs ఉండాలి, ఓబీసీ, జనరల్, ఈడబ్ల్యూసీకి అయితే 2 lakhs ఉండాలని చెప్తున్నారు. మరీ ముఖ్యంగా ఇక్కడ ఏజ్ లిమిట్ కూడా చెప్తున్నారు వాళ్ళు. ఆగస్టు 1, 2024 నాటికి మనకు 30 సంవత్సరాల లోపలే ఉండాలని చెప్తున్నారు. ఓవరాల్గా మనం ఈ యొక్క స్కాలర్షిప్స్కి అప్లై చేసుకోవాలంటే లాస్ట్ డేట్ కూడా వాళ్ళు మెన్షన్ చేశారు. డిసెంబర్ 15, 2024 లోపలే మనం ఆన్లైన్లో అప్లికేషన్ అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది. మరి డీటెయిల్గా ఈ స్కాలర్షిప్ యొక్క అప్లికేషన్ కానీ చూసుకున్నట్టయితే మీరు, సో ఇక్కడ అప్లై స్కాలర్షిప్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా, దాని మీద అయితే క్లిక్ చేస్తే స్కాలర్షిప్ డీటెయిల్స్ అనేది మనకు ఈ విధంగా ఓపెన్ అయితే అవుతుంది. ఓఎన్జీసీ స్కాలర్షిప్ ఫర్ జనరల్ కేటగిరీ యూజీ 2024-25 అని. నెక్స్ట్ ఓఎన్జీసీ స్కాలర్షిప్ జనరల్ కేటగిరీ, ఓఎన్జీసీ స్కాలర్షిప్ ఓబీసీ కేటగిరీ, ఓఎన్జీసీ స్కాలర్షిప్ ఓబీసీ కేటగిరీ పీజీ, ఓఎన్జీసీ స్కాలర్షిప్ ఫర్ ఎస్సీ ఎస్టీ కేటగిరీ యూజీ, ఓఎన్జీసీ స్కాలర్షిప్ ఎస్సీ ఎస్టీ కేటగిరీ పీజీ అని. అంటే ఇక్కడ కేటగిరీ వైజ్గా వాళ్ళు అప్లికేషన్ అయితే తీసుకుంటున్నారు. ఇక్కడ మీరు ఏ యొక్క రిజర్వేషన్కి సంబంధించిన వాళ్ళు, ఎస్సీ ఎస్టీకి సంబంధించిన వాళ్ళ, ఓబీసీకి సంబంధించిన వాళ్ళ, జనరల్కి సంబంధించినటువంటి వాళ్ళ అనేది ఇక్కడ మీరు అందులో కూడా యూజీనా పీజీనా, మీరు ఏ కోర్స్ చదువుతున్నారు, ఏ కేటగిరీకి సంబంధించిన వాళ్ళు అనే దాన్ని బట్టి అప్లికేషన్ కూడా అప్లై అయితే చేసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి సో డీటెయిల్గా ఒకసారి కేర్ఫుల్గా మీరు ఏ కోర్సు ఏ కేటగిరీకి వస్తారో అనే ఆప్షన్ మీద క్లిక్ అయితే చేసుకుంటే నెక్స్ట్ ఆప్షన్ మీకు ఈ విధంగా రూల్స్ ఫర్ స్కీమ్ అని ఈ విధంగా ఓపెన్ అయితే అవుతుంది. ఓఎన్జీసీ స్కాలర్షిప్
ఓబీసీ కేటగిరీలో యూజీ చదువుతున్నట్టు ఒక అప్లికేషన్ అయితే ఓపెన్ చేశాను నేను. ఇక్కడ చూసుకుంటే దీనికోసం మీరు జెండర్ తీసుకుంటే మేల్ కానీ ఫీమేల్ కానీ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. ఇన్కమ్ చూసుకున్నట్టయితే 2 lakhs ఫర్ యానం అనేది ఉండాలి. డేట్ ఆఫ్ బర్త్గా తీసుకున్నట్టయితే August 1, 2024 నాటికి 30 years ఉండాలి. కేటగిరీ అయితే ఓబీసీ. మార్క్స్ చూస్తే ఇంతకు ముందే చెప్పాను 60% అనేది ప్రీవియస్ కోర్స్లో ఉండాలి. సో ఎలాంటి ఎంట్రన్స్ ఎగ్జామ్ ఉండదు. మీకు 60% ఉంటేనే వస్తుందా అంటే 60% కన్నా ఎక్కువ ఉండాలి. మెరిట్ బేస్డ్ కాబట్టి ఒకరికన్నా ఒకరు కాంపిటీషన్ ఉంటుంది. ఎంత ఎక్కువ పర్సెంటేజ్ ఉంటే మీకు ఈ 48,000 ఫర్ ఇయర్కు మీ అకాడమిక్ ఇయర్ అయిపోయే వరకు ప్రతి సంవత్సరం వస్తుంది కాబట్టి మీకు రావడానికి స్కోప్ అయితే ఉంటుంది. నాకు 60% ఉంది కదా, నేను అప్లై చేశాను రాలేదంటే సో ఎవరు బాధ్యులైతే కాదు. సో ఒకసారి అది కూడా గుర్తుపెట్టుకోవాలా. కోర్స్ కానీ తీసుకున్నట్టయితే ద స్కీమ్ ఈజ్ ఓన్లీ అప్లికబుల్ ఫర్ ఫుల్ టైమ్ అండ్ రెగ్యులర్ స్టూడెంట్ అని చెప్పారు. పార్ట్ టైం చేసేవాళ్ళు కానీ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ చేసేవాళ్ళు కానీ ఇక్కడ ఎలిజిబిలిటీ కాదు. నెక్స్ట్ గైడ్లైన్స్ అండ్ మ్యాండేటరీ డాక్యుమెంట్స్. మీరు ఆన్లైన్లో అప్లై చేసేటప్పుడు ఎలాంటి డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాలి, ఆ డాక్యుమెంట్స్ కూడా పీడిఎఫ్ రూపంలోనే ఉండాలి. అందులో కూడా ఆ పీడిఎఫ్ సైజు కూడా 200 KB కన్నా లోపలే ఉండాలని కూడా వాళ్ళు క్లియర్గా మెన్షన్ చేశారు. నెక్స్ట్ మ్యాండేటరీ డాక్యుమెంట్స్. సో అడ్మిషన్ రిసిప్ట్, అప్లికెంట్ ఇమేజ్, క్యాస్ట్ సర్టిఫికేట్, యాన్యువల్ ఇన్కమ్ సర్టిఫికేట్, నెక్స్ట్ మన 10th క్లాస్ మార్క్స్ కార్డ్, ఇంటర్మీడియట్ మార్క్స్ కార్డ్, డిక్లరేషన్ ఫ్రమ్ కాలేజ్ ఐడి కార్డ్, సెల్ఫ్ అండర్టేకింగ్, ఈసీఎస్ ఫామ్. సో ఇక్కడ చూడండి డిక్లరేషన్ ఫ్రమ్ కాలేజు, సెల్ఫ్ అండర్టేకింగ్ మనకు ఈ అప్లికేషన్లోనే కింద మనకు వాళ్ళే ఇచ్చారు కాబట్టి సో వాటిని మీరు ఫిలప్ చేసినా సరిపోతుంది. ఇక్కడ ఈసీఎస్ ఫామ్ అని అడిగారు. ఈ ఈసీఎస్ ఫామ్ అంటే పెద్దగా ఏం లేదండి, మన యొక్క బ్యాంక్ డీటెయిల్స్ అనమాట. సో ఈ బ్యాంక్ డీటెయిల్స్ని ఈసీఎస్ ఫామ్ అని వాళ్ళు మెన్షన్ చేశారు. సో ఇప్పుడు అడ్మిషన్ ప్రూఫ్ ఇవన్నీ మన దగ్గర ఉంటాయి కాబట్టి సో ఈ డాక్యుమెంట్స్ అన్నీ మీరు దగ్గర పెట్టుకొని సో 200 KB లోపలే ఉండేటట్టు వాటిని పీడిఎఫ్ రూపంలో కన్వర్ట్ చేసి ఇక్కడ చూడండి ఐ హ్యావ్ రీడ్ అండ్ అండర్స్టూడ్ అనే ఒక ఏదైతే మనకు చెక్ బాక్స్ కనిపిస్తుందో దాని మీద క్లిక్ చేసేయండి. నెక్స్ట్ పక్కనే మనకు అప్లై అనే ఒక ఆప్షన్ అయితే ఓపెన్ అవుతుంది. దాని మీద క్లిక్ చేసి మీరు ఆన్లైన్లో అయితే అప్లికేషన్ అయితే December 15వ తేదీ లోపల పెట్టేసేయండి. సో మీకు ఎలిజిబిలిటీ ఉన్నట్టయితే ఖచ్చితంగా ఓఎన్జీసీ స్కాలర్షిప్ అయితే మీకు రావడం జరుగుతుంది. ఇదండి ఓఎన్జీసీ స్కాలర్షిప్ మీద ఉన్నటువంటి అప్డేట్. ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్గా ఉంటే వీడియోకి ఒక లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.